చుండ్రొచ్చిందంటే అంత సులువుగా వదిలిపెట్టదు. చికాకు పెడుతుంది. దీన్ని పోగొట్టుకునేందుకు రకరకాల షాంపూలు, కండిషనర్లు వాడాల్సి వస్తుంది. ఇక మందులు కూడా వాడేవాళ్ళు ఉంటారు. వీటి వల్ల కొంతవరకు ప్రయోజనం ఉన్నప్పటికీ శాశ్వతంగా చుండ్రు అనేది తొలగిపోతుందన్నది గ్యారంటీ లేదు. పైగా వీటిలో ఉండే కొన్ని రకాల కెమికల్స్ కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఏవి ఉండకూడదంటే సహజమైన పద్ధతిలోనే చుండ్రుని వదిలించుకోవాలి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతోటి దీన్ని పోగొట్టుకోవాలి. ఇలాంటి ఇంటి చిట్కాల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా సులువైన చిట్కాలతోటే ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటంటే ఏం చేసినా కూడా చుండ్రు విముక్తి కలుగుతుంది అనే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా నిమ్మరసం గురించి మాట్లాడదాం. నిమ్మరసంలో అసిడిటీ గుణాలు అనేవి అధికంగా ఉంటాయి. పైగా ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్కాల్ప్ మీద ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫంగస్ ఏర్పడినా వాటిని తొలగించడంలో నిమ్మరసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్కాల్ప్లో సాధారణంగానే నేచురల్ ఆయిల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఆయిల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు చుండ్రు అనేది వస్తుంది. నిమ్మరసం ఈ ఆయిల్స్ ని తగ్గిస్తుంది. ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం కలపాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నిమ్మరసాన్ని కురులకి అప్లై చేయాలి. ఇలా కనీసం వారానికి 2 సార్లు చేయటం వల్ల స్కాల్ప్ మీద ఉండే ఫంగస్ అనేది తొలగిపోవడంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక రెగ్యులర్ గా వాడితే స్కాల్ప్ క్లీన్ గా ఉండటమే కాకుండా దురద కూడా తగ్గిపోతుంది. ఇక కురులకి సహజంగానే మెరుపు కూడా వస్తుంది. కొబ్బరి నూనె కూడా చుండ్రుని తగ్గించడంలో తోడ్పడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. పైగా స్కాల్ప్స్ తో తేమని పట్టి ఉంచడంతో కూడా సహకరిస్తుంది. అయితే కొబ్బరి నూనెని నేరుగా కాకుండా కాస్తంత వేడి చేసి కురులకి అప్లై చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే కురుల కుదుళ్ళ వరకు నూనె పడుతుంది. ముఖ్యంగా స్కాల్ప్ పొడి పారకుండా ఉంటుంది. అన్నింటికన్నా కీలకంగా చుండ్రు రాకుండా ఇది అడ్డుకుంటుంది. సాధారణంగా చుండ్రు వచ్చినప్పుడు విపరీతంగా దురద వస్తుంది, లేదా స్కాల్ప్ లో ఏదైనా ఫంగస్ ఏర్పడినా కూడా ఇలాగే ఇచ్చింగ్ వస్తుంది. ఈ దురద తగ్గించడానిలోనూ కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం చుండ్రుని పోగొట్టడమే కాకుండా కురులు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఇది సహకరిస్తుంది. అందుకే వారానికి కనీసం 2-3 సార్లు ఇలా కొబ్బరి నూనెని అప్లై చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే అలోవెరా జెల్ కూడా చుండ్రుని పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. కలబందలో యాంటీ మైక్రోబయల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ని శుభ్రపరుస్తాయి. అలోవెరా జెల్ ని నేరుగా కురులకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా స్కాల్ప్ మీద ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా ఫంగస్ ఏమైనా ఉంటే అది పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఫంగస్ కారణంగానే డాండ్రఫ్ వస్తుంది. ఎప్పుడైతే ఫంగస్ తొలగిపోతుందో అప్పుడు సహజంగానే చుండ్రు కూడా తగ్గిపోతుంది. అయితే అలోవెరా జెల్ అప్లై చేసిన తర్వాత కనీసం అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాతే తలస్నానం చేయాలి. అలోవెరా జెల్లో ఉండే ఈ కూలింగ్ ఎఫెక్ట్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. రెగ్యులర్ గా వాడటం వల్ల చుండ్రు కూడా తొలగిపోవడంతో పాటు కురులు సాఫ్ట్ గా మారిపోతాయి. నేచురల్ గానే మెరుపు వస్తుంది. ఇక బేకింగ్ సోడాతో కూడా ఎన్నో విధాలుగా మనం వాడుకోవచ్చు. ముఖ్యంగా మరకలు వదిలించడం కోసం వినియోగిస్తారు. అయితే చుండ్రు తొలగించడం కోసం కూడా ఇది బాగానే ఉపయోగపడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి స్కాల్ప్ ని శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అంతేకాదు స్కాల్ప్ లో ఫంగస్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. అయితే ఈ చిట్కా పాటించే ముందుగా తలని మామూలు నీళ్లతో ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కాస్తంత బేకింగ్ సోడా తీసుకోవాలి. నేరుగా స్కాల్ప్ మీద వేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత కాసేపటి వరకు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రం చేసుకోవాలి. చుండ్రు ఎక్కువగా ఉంటే ఈ బేకింగ్ సోడా వల్ల అదంతా కూడా తగ్గిపోతుంది. అంతేకాదు వారానికి ఒకసారి ఇలా చేస్తే చుండ్రు నుంచి శాశ్వతంగా పరిష్కారం లభిస్తుంది. ఇక యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చుండ్రుని తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫంగస్ పూర్తిగా తొలగిపోయేందుకు సహకరిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్లు సమపాలల్లో కలిపి కురులకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ని శుభ్రంగా ఉంచుతాయి. అంతేకాదు నేచురల్ ఆయిల్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చూస్తాయి. దీంతో పాటు మెంతుల పేస్ట్ కూడా బాగానే పనిచేస్తుంది. మెంతులలో ప్రోటీన్స్, నికోటిన్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇక 2 టీ స్పూన్ల మెంతులని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని మిక్సీ పట్టాలి. పేస్ట్ లాగా తయారైన తర్వాత ఈ మిశ్రమాన్ని కురులకి అప్లై చేయాలి. కనీసం అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాతే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల క్రమంగా చుండ్రు అనేది తగ్గిపోతుంది.